హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ప్రేక్షకులకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఈరోజు మన రాష్ట్రంలో మన దేశంలో ఈ మధ్యకాలంలో లేడీస్ పైన జరుగుతున్నటువంటి మహిళల పైన జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి మన హెచ్ఆర్పిడబ్ల్యూఏఓ మీడియా ద్వారా మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కడారి అన్నపూర్ణ యాదవ్ గారు తెలియపరచాలనుకుంటున్నారు మన మీడియా ద్వారా వారి యొక్క అభిప్రాయాన్ని మనం ఒకసారి వారి మాటల్లో విందాం. మనం నమస్కారం అండి. హ్యూమన్ రైట్స్ పీడబ్ల్యూఓ సంస్థ, నేను తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చిన కారణం ఏంటంటే, గత 2 రోజుల క్రితం గట్టిగా మార్చి 31వ తారీఖు మంత్ ఎండింగ్లో మన భారతదేశ అందాన్ని చూద్దామని మన తెలంగాణ హైదరాబాద్ రాజధానిలో ఉన్న గొప్పతనాన్ని చూసి వెళ్దామని టూరిస్టులు కొంతమంది వస్తుంటారు. ఎందుకంటే భారతదేశాన్ని మనం అందరూ భారతదేశం అంటారు, కానీ మన భరత మాత అంటాం. అట్లాంటి భారతదేశాన్ని స్త్రీతో పోలుస్తాం మనం. అట్లాంటి ఈ అందాలను చూద్దాము, అన్ని దేశాల కన్నా భారతదేశం గొప్ప అంటారు అని చాలా మంది టూరిస్టులు వస్తుంటారు. మన ఉన్న ధర్మము, ఇక్కడ ఉన్న సంస్కృతిని చూడడానికి. అదే విధంగా వర్క్ నిమిత్తం వస్తారు, ఉద్యోగ నిమిత్తం వస్తారు, వాళ్ళు వ్యాపార నిమిత్తం వస్తారు, ఎన్నో విధాలు వచ్చిపోతున్నారు. ఆ విధంగా వచ్చిన మహిళలకి మొన్న అనుకోకుండా ఒక సంఘటన జరిగిపోయింది. ఎవరో కొంతమంది అసభ్యకరంగా కొంతమంది ఉన్నారు. వాళ్ళకు ఎడ్యుకేషన్ ఉందో లేదో ఏ విధంగా ప్రవర్తిస్తారంటే, వాళ్ళు సంస్కారం హీనుల లెక్క. మన దేశ పరువు పోవడం కోసం మెయిన్ కారణం అట్లాంటి వాళ్ళతోనే మన భారతదేశ పరువు కూడా పోతుంది. జర్మనీ నుంచి ఒక యువతి వచ్చి ఏ పని మీద వచ్చిందో, టూరిస్ట్ ప్లేస్కి వచ్చిందో, వర్క్ నిమిత్తం వచ్చిందో, ఉద్యోగ పర్పస్ వచ్చిందో, దేనికి వచ్చిందో కనీసం చూద్దామని కూడా రావచ్చు. ఇవాళ రేపు మనం కూడా పోతుంటాం బయట దేశాలకి. అట్లనే వచ్చిన ఒక మహిళని ఒక వ్యక్తి, కారు డ్రైవర్ లిఫ్ట్ ఇస్తాను అని, లేదంటే నేను చూపిస్తాను అన్నట్టుగా తీసుకెళ్ళి ఆ మహిళల మీద అత్యాచారం చేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది ఎవరో ఒకళ్ళిద్దరు నలుగురు చేసే వాళ్ళ వల్ల మన భారతదేశ పరువు, మన తెలంగాణ రాష్ట్ర పరువు కూడా పోతుంది. వీటి గురించి నేను ఖండిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ఆడ మనుషులకి ఇప్పుడు స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలైనా కూడా స్త్రీకి స్వతంత్రం వచ్చింది, మనకు భారతదేశం స్వతంత్రం వచ్చింది అన్న స్వతంత్రం రాలేదు. భారతదేశం స్వతంత్రం వచ్చిన కూడా స్త్రీకి మాత్రం స్వతంత్రం రాలేదని చెప్తున్నాను. మహాత్మా గాంధీ ఏనాడో చెప్పిండు, ఆడ మనిషి అర్ధరాత్రి గడ తిరిగిన రోజునే నిజమైన స్వతంత్రం అన్నారు. పట్ట పగులు తిరిగే పరిస్థితి కూడా లేదు ఈ రోజున. అర్ధరాత్రి విషయం దేవుడు కానీ పట్ట పగులు ఒక దేశం నుంచి ఒక దేశానికి పని నిమిత్తం వచ్చిన వాళ్ళకు కూడా సెక్యూరిటీ ఇవ్వలేకపోతున్నాం మనం. కొంతమంది కామాంధులు డ్రగ్స్ కి బానిసలైపోయి, మద్యానికి బానిసలైపోయి ఆడవాళ్ళ మీద అగత్యాలు చేస్తున్నారు. బయట పరాయి దేశం వాళ్ళు మన భారతదేశ అందాలు, మన గొప్ప మన మహానుభావాలు చెప్పుకుంటారు మన దేశం గురించి, మన రాష్ట్రం గురించి. అన్నిట్లలో మన తెలంగాణ రాష్ట్రం అంటే మనకు గోల్కొండ, మనకి కొన్ని చెప్పదగ్గ ఉన్నాయి మనకు చూసుకోవాల్సినవి. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది టూరిస్టులు వస్తుంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకునే సరే వీళ్ళకి కఠిన శిక్ష పడేటట్టు చేయాలి. ఇమ్మీడియట్లీ కొన్ని దేశాల్లో ఆడవాళ్ళ మీద ఇలాంటి అత్యాచారాలు జరిగితే వాళ్ళ నడి రోడ్డు మీద ఉరిదీస్తారు, లేదా కాల్చి చంపేస్తారు. ఈ 2 అమల్లో ఉన్నాయి కొన్ని దేశాలలో, అగ్ర దేశాలలో ఉన్నాయి. మనది కూడా వాళ్ళ దేశాలకి పోటీ ఏం లేదు, మనం కూడా అగ్రస్థానంలో ఉన్నాము. మహిళలకు రక్షణ కల్పించాలంటే అట్లాంటి జీవో ఒకటి తీసుకురావాలి. ఈ విధంగా ఆడవాళ్ళని రేప్ చేసిన వాళ్ళకి బలవంతంగా పసిపిల్లలు, ముసలవాళ్ళు అనే తారతమ్యం చూడకుండా వీళ్ళు అత్యాచారాలు పాల్పడుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇట్లాంటి జీవో తీసుకొచ్చి ఇమ్మీడియట్లీ ఆ అత్యాచారం జరిగిన 2 రోజులకో 1 రోజుకో మొత్తం ఇంట్రాగేషన్ మొత్తం వెరిఫికేషన్ చేసి నడి రోడ్డు మీద ఉరిదీయాలి, లేదా వాళ్ళని కాల్చి చంపాలి. అలాంటి చట్టం రావాలని నేను పెద్దలకి, ముఖ్యమంత్రులకి, మనం మోడీ ప్రధానమంత్రి కూడా చేతులకు దండం పెడుతున్నారయ్యా. ఎందుకంటే మన భారతదేశం పరువు పోకూడదు. మనం ఎవరు చూసినా సరే మన భారతదేశాన్ని చేతులకు దండం పెడతారు, స్త్రీతో పోలుస్తారు. అట్లాంటి స్త్రీ ఈ రోజున మన దేశానికి వచ్చి ఒక పరువు పోగొట్టుకుంది. ఒక్కళ్ళు దుండగులు చేసిన, ఒకళ్ళిద్దరు 10 మంది చేసిన దుండగుల వల్ల ప్రతి ఒక్క స్త్రీ తల ఉంచుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజున. ప్రతి ఒక్కళ్ళు మనం వేరే దేశాలకు మనం సమానం చెప్పుకోలేకుండా అయిపోయింది. అందరూ తలవంపులు చేసుకునే పరిస్థితి అయింది ఈ రోజున. కాబట్టి అట్లాంటి జీవో తీసుకురావాలి, అలాంటి వాళ్ళకి కఠినంగా ఇమీడియట్గా శిక్ష పడాలి. అది జరిగిన తర్వాత మళ్ళీ అదే రోజు ఇంకొకటి కూడా వెలుగులోకి వచ్చింది. ఇదే మన నాగర్ కర్నూలులో ఆంజనేయ స్వామి గుడి జస్ట్ అది అక్కడ చూసుకొని ఏదో నిర్మాణ ప్రదేశంలో కూర్చున్నారట జంట. కూర్చుంటే ఎవరో ఆ గుండెలు వచ్చి అక్కడ వర్క్ చేసే వాళ్ళు అక్కడ 4-5 వచ్చేసి ఆ వ్యక్తిని కొట్టి ఆ అమ్మాయిని తీసుకెళ్లి తెల్లవారులో ఒక 8-9 మంది రేప్ చేయడం జరిగింది.
ఆ అమ్మాయిని మానసికంగా శారీరకంగా అమ్మాయిని హింసపెట్టి ఆమె మంచినీళ్ళు అడిగితే కూడా టాయిలెట్ పోసారంట. ఇది ఎంత దారుణం అంటే ఇది సహించరాని విషయం. ఇట్లాంటి దుండగుల్ని, ఇట్లాంటి కామాంధుల్ని, ఇలాంటి డ్రగ్స్ తాగి, ఇలాంటి మద్యం తాగి ఇట్లాంటి అలవాటైన వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి మీరే చెప్పండి. అందుకని నేను అడుగుతున్నాను గవర్నమెంట్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, అయ్యా నీ చేతులకు దండం పెడతాం, ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా మనం పట్టుకొని వాళ్ళకి శిక్ష వేయండి. వాళ్ళకి జైళ్ళు ఇవన్నీ కాలయాపన చేయకండి. ఇంకొక ఆడదాన్ని ఎవరైనా సరే ఇట్లా చేయాలంటే కూడా వాళ్ళు భయపడేటట్టు ఉండాలి. కాబట్టి వాళ్ళకి ఇమ్మీడియట్లీ అప్పటికప్పటికి వాళ్ళు ఊరేసేటట్టు ప్లాన్ చేయండి. అట్లాంటి జీవం తీసుకురండి. ఆడవాళ్ళని కాపాడండి, మన సంస్కృతిని కాపాడండి, మన దేశాన్ని కాపాడండి. మనని ప్రతి ఒక్కరు ఎక్కడ పోయినా కూడా మన తెలంగాణ రాష్ట్రం అంటే అబ్బా మీరు తెలంగాణ రాష్ట్రమా అని గొప్పగా చెప్పుకుంటాం మేము. ఎందుకంటే మనకు అలాంటి సంస్కృతి ఉంది. మన భారతదేశానికి కూడా అట్లాంటి సంస్కృతి ఉంది. అలాంటి సంస్కృతి ఈ రోజున ఒక బయట దేశం వాళ్ళు వస్తే వాళ్ళకి మనం సెక్యూరిటీ కల్పించలేకపోయినాం. వాళ్ళు బయట ఆ దేశం పోయి వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే మన దేశం గురించి, అక్కడికి పోతే నా శీలం పోయింది, నా పరువు పోయింది అని చెప్పుకోలేక మన దేశాన్ని మానసికంగా వాళ్ళు వేరే రకంగా దూషిస్తారు. మనల్ని వేరే రకంగా వీళ్ళకు మానవత్వం లేదు అని దూషిస్తారు, లేదంటే వీళ్ళు స్త్రీలకి గౌరవించడం దూషిస్తారు. అలాంటి పేరు మనకొద్దు. కాబట్టి అట్లాంటి దుండగుల్ని, అట్లాంటి వాళ్ళని ఇమ్మీడియట్లీ శిక్షించేటట్టుగా ఒక జీవో తీసుకురండి. గతంలో కూడా వచ్చినాయి జీవోలు, రావలేదని చెప్పట్లేదు. గతంలో జీవోలు వచ్చినాయి, నిర్భయ చట్టం వచ్చింది, దిశ చట్టం వచ్చింది. ఏమైపోయింది? ఆ చట్టాలని నీరు గారిపోయినట్టు అయిపోయింది. ఆ చట్టాలు అమల్లో ఉండి ఈ శిక్షలు వేస్తున్నామంటే ఒక్కొక్కరు ఇట్లా భయపడతారు ఈ పనులు చేయడానికి కూడా. కానీ మరి భయపడట్లేదే. వాళ్ళు అవి వచ్చినవి చట్టాలు వస్తూనే ఉన్నాయి, ఇవి చేస్తూనే ఉన్నారు. రోజుకి వెలుగులోకి వచ్చాయి 1-2 కానీ వెలుగులోకి రాని ఎన్నో ఉన్నాయి. ఇవి ఆడవాళ్ళు, చిన్న ముసలి, అసలు వయసు తారతమ్యం లేకుండా మర్డర్ చేయడము, రేపులు చేయడం జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ చొరవ తీసుకొని మహిళల్ని, స్త్రీలని, పసిపిల్లల్ని, వృద్ధుల్ని కాపాడాలి. దీనికి ఒక భయంకరమైన చట్టం. ఇమ్మీడియట్లీ అమ్మాయి నేను ఇట్లా చేసినంటే నన్ను 2 రోజులు ఉరితీస్తారు, నన్ను ఎట్నో గట్ట పట్టుకుంటారు పోలీసులు, నన్ను చంపేస్తారనే భయం ఉండాలి. ఆ భయం ఉంటే ఏ కామాంధుడు కానీ, ఏ డ్రగ్స్ కు గురైన బానిసైనడు కానీ, మందుకు బానిసైనడు కానీ అట్లాంటి తప్పు చేయాలంటే వాడు వెన్నులు వణుకు పుట్టేటట్టు రావాలని నేను గవర్నమెంట్కి చేతులెత్తి మొక్కున్నాను. అయ్యా మీరు ఎట్లయినా సరే మీరు ఇది ఒకటి చేయండి. దీని గురించి ఎంతవరకైనా పోరాడతాం. ఎందుకంటే మహిళల్ని కాపాడుకోవడం చాటి మహిళగా నా ధర్మం. నేను ఒక హ్యూమన్ రైట్స్ PWO సంస్థలో నేను తెలంగాణ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. నా ధర్మం. కాబట్టి నేను నా ధర్మ ప్రకారం నేను చెప్తున్నాను. ఇంతమందిలో కూడా ఎంతో మంది మహిళలు లోపల మగ్గిపోతున్నారు. అవి బయటకు వచ్చి చెప్పుకుంటే అవమానం చెప్పుకోలేకపోతున్నారు. కొంతమంది కేసులు మీడియా ముందుకు వస్తే పరువు పోతుంది, పరువు కోసం ఉరేసుకొని వచ్చే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా కూడా బయటికి రాకుండా వాళ్ళ మగ్గి ఆత్మహత్య చేసుకున్న మహిళలు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇట్లా ముందుకు వచ్చి ఎవరైనా ఒకళ్ళు ముందుకు వచ్చి చెప్పి దాన్ని రాజ్యసభలో పెట్టించి దీనికి ఒక జీవో తీసుకొచ్చి, దీనికి భయంకరమైన జీవో తీసుకొస్తే ఇక నుంచి అయినా సరే ఆ విధంగా కామాంధులు, ఆ విధంగా డ్రగ్స్ అలవాటైన వాళ్ళు, ఆ విధంగా మందుకు బానిసయ్యి ఆడవాళ్ళని అత్యాచారం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక్కసారిగా ఉలుకు పట్టేటట్టుగా ఒక మంచి జీవో తీసుకొచ్చి వాళ్ళని నడి రోడ్డు మీద ఉరిదీసేటట్టుగా బయట అమెరికా, లండన్ ఎక్కడెక్కడో దేశాల్లో ఉన్న జీవో మనకు కూడా రావాలని గవర్నమెంట్ చేతులు దండం పెడుతున్నాయా. ధన్యవాదాలు.